శ్రీమాత్రే నమః. ఇంకా అమ్మవారి యొక్క 49వ నామం సర్వారుణాయై నమః. సర్వము అరుణవర్ణంగా భాషించున్నది, సర్వము అరుణవర్ణంగా భాషించున్నది. అమ్మవారి యొక్క పాదపద్మాల నుండి వెలువడే కిరణపుంజంలోనే ప్రపంచమంతా నిండి ఉంటుంది. ఆమె శరీర ఛాయ కానివ్వండి ఎరుపే, ధరించే ఆభరణాలు ఎరుపే, దంతాల చిగుళ్ళు ఎరుపే, కట్టిన వస్త్రం ఎరుపే, పెదవులు ఎరుపు, ఇలా సర్వము కూడా అరుణమయం. అదే కనుక సరస్వతీదేవి అయితే సర్వం శుక్లవర్ణం, తెల్లవర్ణం. ఆమె సాన్నిధ్య ప్రకాశం సహస్ర సూర్యోదయాల సమన్వయం. ఆమె హిరణ్యవర్ణ. సర్వము అరుణమవడం వల్ల ఆమె సర్వారుణ. ఇలా ఉండడం ఆమె నిష్పక్షపాత అనురాగ ప్రభకు నిదర్శనమట. అరుణవర్ణం గతంలో కూడా చెప్పుకున్నాం మనం. అరుణవర్ణం చైతన్యాన్ని, అనురాగాన్ని, జ్ఞానోదయాన్ని సూచిస్తుంది. అమ్మవారి లక్షణాలు ఉన్నది కాబట్టే సర్వారుణ. సర్వము అరుణవర్ణంగా భాషిస్తుంది. అనురాగపు ముద్ద అమ్మవారు, చైతన్య రాశి అమ్మవారు అని ఈ నామానికి అర్థాలు మనం చెప్పుకోవచ్చు. బాగా చైతన్యవంతంగా ఉండాలి. అమ్మవారికి ఉండేటువంటి ఒక జ్ఞానం, అనురాగం ఇవన్నీ కావాలి అని అనుకుంటే అక్కడ నుంచి ఈ నామాలన్నీ గనక మనం అమ్మవారి చక్కగా రోజు చదువుకుని ఈ అర్థాన్ని గ్రహించుకుంటూ గనక మనం పారాయణ చేస్తే ఈ ఫలితాలన్నీ దక్కుతాయి మనకి. ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ.